సత్య బాగున్నాను. బాగున్నానన్న. సో ఆఫ్టర్ ఆ కామాఖ్య టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత 1-on-1 కూర్చొని మీతో చాలా డిస్కస్ చేయాలనుకుని ఈ మీటింగ్ పెట్టుకున్నాను. ముందర అంటే నా ఫ్రెండ్ త్రూ తెలిసింది సో మీ ఆస్ట్రాలజీ గురించి ఏంటి అని. మీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. సో మీరు నాకు ఏదైతే చెప్పారో దానివల్ల నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయి అసలు ఇంకా అంటే దానివల్ల అంటే ఏ రాహు కేతు మీరు ఏదో చెప్పడం జరిగింది. సో దానివల్ల నా లైఫ్లో ఏం ఇంపాక్ట్ వస్తుందని తెలుసుకుని అండ్ కామాఖ్య టెంపుల్ గురించి నాకు మీరు చెప్పడం వల్ల తెలిసింది. నాలాగే చాలా మందికి తెలియకపోవచ్చు అక్కడ రిచువల్స్ కానీ ఏంటి అని. మాకేమన్నా చెప్తారా కామాఖ్య టెంపుల్ గురించి? ఖచ్చితంగా సత్య. ముందుగా ఓకమ్మ వెంకటేశ జై చిన్నమస్త. సరే, మనము ఇందులో ముఖ్యంగా మనం కామాఖ్యాదేవి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఫస్ట్ మనల్ని కాంటాక్ట్ అవ్వడము, జాతకాల రీత్యా ఎందుకు ఇలా జరుగుతుంది అనడం, తర్వాత మనము కామాఖ్యకి వెళ్ళి అక్కడ పూజలు చేయించడం జరుగుతాం. కామాఖ్యాదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ యోనిపీఠం నువ్వు కూడా చూసి మనం ఇట్లా పూజలు చేసుకున్నాము. యోనిపీఠము అమ్మవారి గురించి ఎస్పెషల్లీ సతీదేవి సుదర్శన చక్రంతో ఖండించబడిన తర్వాత 51 భాగాలుగా ఆమె యొక్క దేహం అనేది టోటల్ మన భారతదేశము, శ్రీలంక, నేపాల్, ఈవెన్లో ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఆమె యొక్క భాగాలు పడడం జరిగింది. అందులో కామాఖ్యాదేవి ఆ ప్రెమిసెస్ లో మనకు యోని పడడం అనేది జరిగింది. అది తెలుసు. ఇది మేతిక కామాఖ్య గురించి బేసిక్ పాయింట్ అన్నమాట. సో వెరీ శక్తివంతమైన పీఠము అండ్ ముఖ్యంగా తాంత్రిక ప్రక్రియలు జరిగే పీఠం. మనకు తాంత్రికం అంటేనే మనకు కేరళ ఇటు వెళ్తాం. మొట్టమొదటిసారిగా మనకు తాంత్రికం స్టార్ట్ అయ్యేది ఆ లైన్ లోనే, కలుజీ కాశ్మీర్ నుంచి మనకు అస్సాం వరకు. తర్వాత మనకు కేరళ కల్చర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనము ఇప్పుడు నీకు చూసిన తర్వాత నేను హైలీ ప్రిఫరెన్స్ ఎక్కడ పెట్టాను, మనం కామాఖ్యలో ఎందుకంటే జాతకంలో ఉన్న దోషాన్ని తొలగించడంలో తాంత్రిక ప్రక్రియలు ఎస్పెషల్లీ కామాఖ్యలో చేసేవి ఎంతో చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. సో అందుకని మనం అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఇక మీకు చేసిన దాంట్లో మనము చిన్నమస్త, తర్వాత రకరకాల పూజలు అనేది చేస్తున్నాము. దీని ద్వారా మీ యొక్క జాతకం ఉన్న దోషాలు తొలగిపోయి ఇంకా బెటర్ మీ ఫ్యూచర్ గురించి కానీ ఈ విధంగా చేయాలని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి అంతా చేసుకొని వచ్చేసాము. సో ఇది బేసిక్ గా మనం కామాఖ్య గురించి ఒక బేస్ పాయింట్ గా మనం మాట్లాడుతున్నాం. సో మన జాతకంలో ఉన్న దోషాలను ఏదో ఇక్కడ చిన్న చిన్న పూజలే కాకోకుండా ఈ హయ్యర్ ఎండ్ లిమిట్ అనుకోవచ్చు అస్సాం కామాఖ్య అనేది. అక్కడ చేయడం ద్వారా వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. కానీ అంటే నా వరకు ఇక్కడ చాలా అంటే ఇక్కడ జరిగే పూజలు వేరు, ఇక్కడ మనకి అమ్మవార్లు ఉన్నారు, అక్కడ ఉన్న అమ్మవారికి జరిగే పూజలు రిచువల్స్ కానీ అన్ని చాలా వేరేగా ఉన్నాయి. ఆ జనాలందరూ బేసిక్లీ మాక్సిమం తెలియకపోవచ్చు. అంటే నాకు కూడా చాలా కొత్త, నేను అక్కడికి వెళ్ళి ఏంటి ఇట్లా అని అనుకున్నా. బట్ అక్కడ కూడా ఉండదు. బలి చేసినప్పుడు కూడా భయపడినా, నేను ఏడ్చేసాను యాక్చువల్లీ. బట్ అక్కడ బేసిక్లీ చాలా మంది రావడము, అక్కడ పూజ చేయించుకోవడము, అది కూడా అదంతా చూసి నేను ఇంకా ఎందుకు తెలుసుకోకూడదు అని ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. అంటే నాకు ఇంకా తెలుసుకోవాలి, జాతకం గురించి కానీ దేనికన్నా గురించి కానీ తెలుసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ అయితే ఫుల్ గా పెరిగిపోయింది. అండ్ ఆ ఎనర్జీ కూడా ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందంటే టెంపుల్లోకి అడుగు పెట్టంగానే భయంకరమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. సో నీకు గుర్తుందో లేదో, నువ్వు టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు నువ్వు అడిగావు నాకు క్వశ్చన్, ఎవరో లోపల నుంచి పిలిచారు, అవును ఒకటి వినిపించింది అని నాకు అడిగావు. అది నాకు బాగా ఆయన అంటే ఎవరో వచ్చి 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నావు కదా రావడానికి అని అన్నారు. నువ్వు అప్పుడు చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఏదో మన పూర్వకాలంలో ఆకాశవాణి అంటాం కదా, సో అలాంటి ఒక వాయిస్ రావడం అనేది రియలీ గ్రేట్. అప్పటికి మళ్ళీ మనం పూజలు ఒక రాజశ్యామలు అయిపోయింది అనుకుంటా. మళ్ళీ అది అయిపోయింది, మళ్ళీ లోపల దానికి వెళ్ళాము. నువ్వు వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పావు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు, అక్కడ నిల్చుని ఉన్నారు. ఒకటి వెనక నుంచి ఒక వాయిస్ లాగా పిలిచి మాట్లాడారు. ఏమంటే 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నావు కదా రావడానికి, ఫైనల్ గా వచ్చావు, దండం పెట్టుకో సరిగ్గా అని అన్నారు. సో అది ఎంత చూడండి, ఎంత పాజిటివ్ ఎనర్జీ. అవును కామాఖ్యలో. సో నా జాతకం గురించి చెప్పారు అండ్ నా దగ్గర కూడా ఉంది. బట్ నాకు ఇన్ డెప్త్ అంటే ఏ గ్రహాలు కలిస్తే ఏం ఇంపాక్ట్స్ అవుతాయి అని ఇంకా తెలుసుకోవాలని ఉంది. నార్మల్ గా ఇప్పుడు ఈ గ్రహాలు కలిస్తే, ఇప్పుడు నాకనే కాదు జనరల్ పబ్లిక్ కూడా ఏ గ్రహాలు కలిస్తే చెడు జరుగుతుంది, ఏ గ్రహాలు కలిస్తే మంచి జరుగుతుంది, ఏది బాగుంటది ఏ ప్లేస్ లో ఉంటే అని ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలని ఉంది. సో ఓకే, మనం డిస్కస్ చేద్దాము. డేట్ ఆఫ్ బర్త్ ఏం రివీల్ చెయ్యను, మిగతా మనం డిస్కస్ చేస్తాము.
సో నా హారోస్కోప్ లో లగ్నంలో రాహు ఉన్నారు. సో దాని వల్ల రాహుతో పాటు చంద్రుడు కూడా ఉన్నారు. సో రాహు చంద్రుడు కలిసి ఉండొచ్చా లేదంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటది? కలిసి ఉండొచ్చా అంటే అది మనం డిసైడ్ చేయలేం. అది ఆల్రెడీ మన యొక్క పూర్వజన్మ కర్మ ప్రకారము ఇదంతా డిసైడ్ అయిపోయి ఇక్కడ ఈ గ్రహాలు అనేటివి సెటిల్ అయితే మనకి ఈ విధంగా జరుగుతుంది అనేది అవి డిసైడ్ చేసుకుంటాయి ముందే. అంటే వీళ్ళకి ఎట్లయితే బాధ పెడితే ఆ పూర్వజన్మ కర్మ బ్యాలెన్స్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనకు హిందూ మతము లేదా సనాతన ధర్మం అంటేనే కర్మ బేస్తో నడిచేది. సో మీరు ఇప్పుడు పూర్వజన్మలో ఏదో విపరీతమైన పాపం చేసిండ్రు, దానికి శిక్ష అనుభవించాలంటే గ్రహాలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంటే మీకు అది సఫరింగ్ ఉంటే మీరు ఆ శిక్షకి ఒక ఏమంటారు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని గ్రహాలకు సెటిల్ అవుతుంటాయి. మీ జాతకంలో మీరు ఫస్ట్ పరిశీలన చేస్తే లగ్నంలో రాహువు చంద్రుడు ఉన్నాడు. రాహువు చంద్రుడు ఉన్నాడు. మరి నేను ఇందాక ఏం చెప్పాను, పూర్వజన్మలో అది ఇది అని చెప్పాను. మరి లగ్నంలో రాహు ఉండడం అనేది అసలు మీకు తెలుసా? అయితే మీది ఇది మొదటి జన్మ తెలుసా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనిషిగా మీరు ఇది మొదటి జన్మ ఎత్తారు. మరి పూర్వజన్మలో ఏం పాప అంటే బేసిక్లీ మనిషి జన్మ ఎత్తినప్పుడు పాపం ఎలా కౌంట్ అవుతుంది అని చెప్తాను. మానవులకి ఎలా ధర్మాలు ఉంటాయో భగవంతుడు కూడా కొన్ని రకాల పశు ధర్మాలు అనేటివి ఉంటాయి. ఒక్కొక్క జీవికి మీరు చూసింటారు, మనకు లయన్ కింగ్ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో కూడా ఏదో సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు వాళ్ళ ఫారెస్ట్ లో. సో అట్లనే ఏదైనా పశు ధర్మాల్లో కూడా కొన్ని ఉండొచ్చు, మానవులకి ధర్మాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి ఉండొచ్చు. అప్పుడు తర్వాత అట్లాంటి జన్మల్లో మీరు ఉండి ఏదైనా బలి కాబడినప్పుడు అమ్మవార్లకు బలి ఇస్తారు. నేను యాక్చువల్లీ కామాఖ్య టెంపుల్ లో అదే తెలుసుకున్నాను. బలి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ మనిషి జన్మ వస్తుంది అని అక్కడ నమ్ముతారు. మీరు ఎక్కడో బలి అయ్యింటాం, అది ఒక పాయింట్. రెండోది, మనము కార్తీక మాస వ్రత కథలని వినింటాం. దాంట్లో ఏమంటారంటే దీపము, శివునికి పెట్టిన దీపంలో ఒక ఈగ వచ్చి పడి ఏదో చచ్చిపోయిందో, లేదా ఒక ఎలక మూత వత్తి ఇట్లా అనడమో దానికి మంచి జన్మ వచ్చింది అని మనం వింటా ఉంటాం. సో ఇలా పాత జన్మల్లో ఎప్పుడైనా ఈ పశు ధర్మాల్లో ఉన్నప్పుడు, దానిలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా భగవత్ కార్యానికి వినియోగించబడినప్పుడు ఆ జీవి ఉత్తమమైన ఈ మానవ జన్మ లభిస్తుంది. సో మీరు ఎక్కడో అట్లా యూజ్ అవ్వబడి ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, మీ జాతకంలో లగ్నంలో చంద్రుని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ లగ్నం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు లగ్నంలో రాహు ఉన్నారు, చంద్రగ్రహం అనేది స్థితమయ్యింది. దీని ద్వారా ఏం చెప్పచ్చు, మీదైతే ఇది మొదటి జన్మ. మరి మొట్టమొదటి జన్మగా ఉన్నప్పుడు రాహువు ఎటువంటి మన స్పీచెస్ లేదా ఎటువంటి ఇవి అనేది ఉంటాయంటే చేసే పనులన్నీ కూడా చాలా మిస్టేక్స్ తోటి కూడుకోవడం. మిస్టేక్స్ తర్వాత ఆ మిస్టేక్స్ సరిదిద్దుకోవడం, మళ్ళీ మిస్టేక్ చేయడం, మళ్ళీ సరిదిద్దుకోవడం. ఇలా లైఫ్ అంతా మిస్టేక్ చేయడం, సరిదిద్దుకోవడం, మిస్టేక్ చేయడం, సరిదిద్దుకోవడమే. ఇది మీకు ఏం చెప్పాను నేను ఇందాక, ఫస్ట్ బర్త్ అని చెప్పా కదా. ఒక స్టేజ్ లో ఈ ఫస్ట్ బర్త్ అనేది కొన్ని వందల సంవత్సరాల ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ లో ఇప్పుడు మీరు నడుస్తా ఉన్నారు. ఇది రాహు వల్ల మనకు కొన్ని పాయింట్లు ఇట్లా జనరేట్ చేస్తుంది. తర్వాత రాహు చంద్రునితోటి కూడుకొని ఉన్నారు. ఇక్కడ చంద్రుడు అంటే మనము మనస్సు, మదర్. చంద్రుడు అంటే మదర్, చంద్రుడు అంటే మనస్సు. ఇట్లాంటి కారకత్వాలన్నీ మనకు చంద్రునితో వచ్చాయి. రాహు అంటే ఒక మాయ, ఒక ఇల్యూజన్, ఏమెప్పుడు చేశాడో తనకే తెలియదు. ఇట్లాంటి రెండు రకాల క్యారెక్టర్స్ ఉన్న గ్రహాలు మీకు ఒక్కటే చోట కలవడం, అది కాక ఆత్మకారకత్వ స్థితిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ 2 స్టేట్స్ మీకు అప్లై అవుతా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువగా మెంటల్ టెన్షన్ పడడం, ఏది ఎప్పుడు డిసిషన్ మేకింగ్ లో సమ్ టైమ్స్ ఫెయిల్ అవ్వడం, ఎవ్రీడే ఒక స్టెప్ రాంగ్ చేయడం కరెక్ట్ చేసుకోవడం, రాంగ్ చేయడం కరెక్ట్ చేసుకోవడం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు లగ్నంలో రాహు చంద్రుడు కలయిక వలన జరిగే. సో అన్న బేసిక్లీ గ్రహాలు అన్ని గ్రహాలు చూస్తూ ఉంటాయని అన్నారు, బట్ నాకు సెకండ్ దాంట్లో ఏం లేదు. సో దానివల్ల లైఫ్లో ఇంపాక్ట్ అంటే నాకనే కాదు చాలా మందికి బేసిక్లీ సెకండ్ దాంట్లో కొన్ని వాటిలో ఉండవు. సో దానివల్ల ఏమన్నా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ జరిగే ఛాన్సెస్ ఆర్ ఇంపాక్ట్ ఉంటుందా లైఫ్లో?
ఉంటుంది సత్య. ఇప్పుడు చూడు ఇట్లా ఈ ఖాళీలు ఉంటాయి కదా ఈ బాక్సుల్లో, అంటే ఇక్కడ గ్రహం ఏది లేకపోవడాన్ని గ్రహవర్జితం అంటారు. ఓకే. ఇప్పుడు చూడు ఈ గ్రహవర్జితంలో ఉండే గ్రహం ఇక్కడ ఖాళీ ఉంది, అవును. అది వచ్చేసి కన్యా రాశి అంటారు దాన్ని. ఓకే. ఆ వర్గం. ఓకే. ఆ కన్యా రాశి అది ఎవరిది? ప్లానెట్ మెర్క్యూరీ. ఓకే. ఆ మెర్క్యూరీ మీకు ఏమైనాడు? కొంచెం వ్యయ స్థానంలో ఉన్నాడు. దాని వలన లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే డిసిషన్ మేకింగ్లో ఎప్పుడో ఇంకా ఒక స్ట్రగ్లింగ్ అనమాట. వీళ్ళకి ఒక పెద్ద యుద్ధం డిసిషన్ ఈ బుధుడు. ఎందుకంటే బుధుడు అనేవాడు ఒక మన మైండ్, తర్వాత ఒక ఇంటెలిజెన్స్, ఐక్యూ అంటారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్, దీని అంతా కూడా బుధుడే హ్యాండిల్ చేస్తాడు. అట్లాంటి బుధుడు మీకు మైనస్లో ఉండడం అనేది అది మీకు కొంచెం మైనస్తే. ఎందుకంటే డిసిషన్ మేకింగ్లో ఇది అవ్వడము, మీ మాటలకు అవతల వాళ్ళు కొంచెం జడ్చుకునేంత ఒక థీమ్ క్రియేట్ అవ్వ. యాక్చువల్లీ అన్న నిజంగా చెప్తున్నా, నా హార్ట్లో ఏముండదు, బట్ నేను మాట్లాడితే అంటే నా మాట తీరే అంత, అంటే అవతల వాళ్ళు బేసిక్లీ మాకు చాలా పొగరు కాదు, నా మాట విధానమే అంత. దీనివల్ల అదే బికాస్ ఆఫ్ ప్లానెట్ మెర్క్యూరీ ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి మెర్క్యూరీతో. సో నార్మల్గా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే బుధుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది లైఫ్లో? బుధుడు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి లైఫ్లో? ఉండడం మంచిదా, ఉండకపోవడం మంచిదా అనేది నాకు వస్తుంది. ఉండడం మంచిదంటే బుధుడు అనేవాడు ఆల్వేస్ ఉంటాడు, ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటాడు. ఆయన పొజిషన్ అనేది మనకు చాలా, ఏ పొజిషన్లో ఉంటే మనకు బాగుంది? ఇప్పుడు ఏ పొజిషన్లో అంటే డిపెండ్స్ ఆన్ లగ్న. ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం లేదంటే కన్యా లగ్నం, ఈ 2 లగ్నాలకు ఆయన చాలా భయంకరమైన యోగత్వం వహిస్తాడు. ఎస్పెషల్లీ ఈ 2 లగ్నాల్లో మనకు సొంత రాశిలో బుధుడు ఉన్నప్పుడు భద్రయోగాన్ని కూడా ఇస్తాడనమాట. ఈ భద్రయోగం అనేది మళ్ళీ మనకు పంచమహాపురుష యోగాల్లో కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. పంచమహాపురుష యోగాలను 5 ఉంటాయి. 5 గ్రహాలు ఇచ్చేది ఏది? బుధుడు, పురుడు, శుక్రుడు, శని, తర్వాత కుజుడు. ఈ 5 మంది ఇచ్చేది, ఈ 5 గ్రహాలు ఇచ్చే వాటిని పంచమహాపురుష యోగాలు అంటారు. అందులో బుధుడు ఇచ్చేది మనకు భద్రయోగం అండి. సో ఈ లగ్నంతో మనకు బుధుడు ఉన్నప్పుడు భద్రయోగం ఇస్తుంది. కొన్నిసార్లు లగ్నం నుంచి మనకు చతుర్థంలో ఉంటాడు, అంటే 4th హౌస్ లో ఉంటాడు. అట్లాంటప్పుడు ఒకసారి దత్తపుత్ర యోగం ఇస్తాడు. అంటే కొంతమందికి పిల్లలు ఉంటారు, వాళ్ళు తెచ్చిపోయింటే అనుకుంటూ ఉంటారు. ఇది కూడా మనకు బుధుని తోటే వచ్చేసి. ఈవెన్ బుధుడు మనకు కొన్నిసార్లు మైనస్ లో ఉన్నప్పుడు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్థానం, ఇట్లా ఉన్నప్పుడు కూడా పంచమాధిపత్యానికి ఆధిపత్యం వహించి ఇట్లాంటి కేటగిరీలో కూడా మనకు ఒక్కొక్కసారి దత్తపుత్రులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా బుధుడిని మనం రకరకాలుగా అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ నీ జాతకంలో బుధుడు ఇక్కడ స్థితమై ఉన్నాడు, గురు దృష్టి అనేది ఉంది బుధుడికి మధ్య ఇక్కడ నుంచి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చూపులు ఎట్లా చూస్తారు, ఆ గ్రహం చూస్తుంది, ఈ గ్రహం చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రహాన్ని గురు గ్రహం చూస్తున్నారు. గురు బుధుల కలయిక వలన ఏమవుతుంది? ఇప్పుడు చూడు డిసిషన్ మేకింగ్ లో ఫెయిల్యూర్స్ అని ఇందాక బుధుల గురించి మాట్లాడు, అక్కడ ఒక 50%. తర్వాత ఏమైంది? గురుగ్రహం అనేది ఏం చేస్తుంది? ఆయన్ని పుష్ చేస్తుంది. ఎవరిని? బుధుడిని. అంటే నువ్వు డల్ అయిపోతున్నావు, గురువు వచ్చి నేను కొంచెం అప్లిక్స్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? గురువు తన ఎనర్జీని ఇస్తాడు. దానివల్ల ఏమవుతుంది? గురు బుధుల కలయిక వలన ఆ డిసిషన్ మేకింగ్ స్టార్టింగ్ లో ఫెయిల్ అయినా కూడా కొంచెం ఫైనల్ గా కొంచెం సక్సెస్ ఇస్తాడు ఆ డిసిషన్స్. అర్థం? అవును, బేసిక్లీ నా లైఫ్ లో అది జరిగింది. బేసిక్లీ నేను ఫస్ట్ ఎప్పుడు తీసుకున్న డిసిషన్ ని రాంగ్ అవుతాయి, బట్ నేను పుష్ చేయడం వల్ల కొన్ని రైట్ అయ్యాయి. ఆ పుషింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీకు గురుగ్రహం జూపిటర్ నుంచి వస్తుంది. సో ఇలా మనము ఒక్కొక్క గ్రహాన్ని కూడా మనము ఈజీగా చూసేసుకుంటూ ఉండొచ్చు. సో బేసిక్లీ ఇక్కడ 3, 4, 5, 6 కూడా అన్ని ఖాళీగా ఉన్నాయి. మీకు సో 6 వరకు ఖాళీగానే ఉన్నాయి గ్రహవర్జితాలని. ఇప్పుడు అది ఖాళీగా ఉండడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? షూర్గా. ఆ ఖాళీ బాక్స్ ఉంది కదా, ఆ హౌస్ లో ఉన్న గ్రహము మనము హొరోస్కోప్ లో ఎక్కడుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మన రిజల్ట్స్ మారుతాయి. ఇప్పుడు నీకు 2nd హౌస్ లో ఉన్న బుధుడు మైనస్ లో ఉన్నాడు. 3rd హౌస్ శుక్రుడు, 3rd హౌస్ నేను చేసే శుక్రుడు తులారాశి. ఆయన చూడు మీ జాతకంలో ఒకసారి పరిశీలన చేస్తే 10th హౌస్ లో ఉన్నారు, క్లాస్ లో ఉన్నారు, 10th లో ఉన్నారు, టోటల్ 12 హౌసెస్. 10th లో ఉన్నాడు. ఈ 10th లో ఉండడం వలన మీకు మహామాలవ్య యోగం వచ్చేది. మహామాల ఇందాక నేను చెప్పాను కదా,
పంచమహాపురుష యోగాలని, అందులో బుధగ్రహానికి సంబంధించి భద్రయోగం, శుక్రగ్రహానికి సంబంధించి మహామాలవ్య యోగం మీకుంది మీ జాతకరీత్యా. ఓకే. అది చాలా ఎక్సలెంట్ యోగం అనమాట. మరి ఏంటి ఈ మహామాలవ్య యోగం ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు ఒక కంఫర్ట్ జోన్ లో ఉంచు. అంటే మెంటాలిటీ పక్కన పెట్టి ఇక్కడ మన యొక్క కంఫర్ట్ సుఖం, ఫిజికల్ సుఖం కంఫర్ట్ జోన్ లో పెట్టడం, లైఫ్ స్టైల్ మంచిగా చేయడం. శుక్రుడు ఇంకా ఏమేం చేస్తాడు, రిచ్నెస్ అది కొంచెం ప్రాపర్ గా మనకు ఆ అమౌంట్ సెటిల్ చేయడం. తర్వాత లేడీస్ విషయాలు ఇట్లాంటివన్నిట్లో కూడాను మీ యొక్క లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అని డీల్ చేశాడు. పైగా దశమంలో ఉండి మహామాలవ్య యోగం రావడం ద్వారా ఇవన్నీ హైలీ యాక్టివేషన్ లో ఉంటాయి. అది మనకు శుక్రుని ద్వారా మనం తెలుసు. ఓకే. ఇక ఈ గ్రహవర్జితంలో 3వ స్థానం గురించి అయితే శుక్రుడు. అవును. సో ఇలా మనం ప్రతిదీ ఇక 4థ స్థానం చూస్తే ఇక్కడ కుజుడు కూడా నీకు మరి లాభంలోనే ఉన్నారు. సో ఇలా మనం ప్రతి గ్రహాన్ని మనం లెక్కేసుకోవచ్చు. సో 7th పొజిషన్ లో నాకు కేతు ఉన్నారు. సో కేతు ఏ పొజిషన్ లో ఉంటే మంచిది, ఏ పొజిషన్ లో ఇప్పుడు నాకు 7th పొజిషన్ లో ఉన్నారు. సో దానివల్ల ఇంపాక్ట్స్ నెగిటివా పాజిటివా అని చూస్తే కేతు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కేతుకి నిజంగా బెస్ట్ పొజిషన్ 12th కాక ఆయన ఎక్కడున్నా కొంచెం ప్రాబ్లమాటిక్. కొన్ని లగ్నాలకు 8th బెస్ట్ పొజిషన్. ఓకే. కొంతమంది చెప్తారు కొన్ని శాస్త్రాల ప్రకారం 3-6 కూడా బాగుంటుందని. ఓకే. బట్ నేను పరిశీలించిన దానిలో పెద్దగా 3-6లో కూడా 6 ఓకే, 3లో ఉన్నాను పెద్దగా ఇది అయినట్లు నాకు ఎక్కడ ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్లో కనపడలేదు. నేను ట్రస్ట్ చేసేది ఏంటంటే కేతు 12th ఉండడం వెరీ బెస్ట్ పొజిషన్. ఆయనకు అక్కడ ఉంటేనే మంచిది. ఇంకెక్కడున్నా కూడా ఆ భావాన్ని కంప్లీట్గా నాశనం చేసేస్తాడు. ఓకే. ఇక మీ జాతకం గురించి పరిశీలన చేస్తే 7th పొజిషన్లో కేతు గ్రహం. ఇది ఆల్వేస్ దీన్ని ఏమంటారంటే సన్యాస యోగము లేదా సన్యాస దోషం అంటారు. ఏంటి సన్యాస దోషం అంటే ఏది ఇప్పుడు మనం కాషాయ వస్త్రాలు కట్టుకొని హిమాలయాలకి వెళ్ళిపోతామని కాదు దీని అర్థం. మనకు ఆ సన్యాసిలాగా మనల్ని చేసేస్తుంది ఇది, అలోన్గా ఐసోలేటెడ్గా. అట్లా స్టెప్ బై స్టెప్ మన బంధాలన్నీ తీసేస్తుంటుంది. ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసి రాజకీ బాబు ఈ జీవితం అనుకునేలాగా మిమ్మల్ని చేసేసి లాస్ట్ మిమ్మల్ని ఐసోలేటెడ్గా చేయడమే ఆ సన్యాస దోషం లేదా సన్యాస యోగం యొక్క లక్షణం అన్నమాట. సో ఈ సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఎక్కువగా ఇటువంటి ట్రబుల్స్ అనేవి ఉంటాయి. సో దానికి ఏమన్నా రెమెడీస్ కానీ అంటే మార్చుకోవడానికి అంటే ఇప్పుడు కొన్ని పూజలు చేస్తే గ్రహాలు మారుతాయి అది ఇది అని అంటారు కదా, సో దానికి ఏమన్నా ఉంటుందా? గ్రహాలు మారవు, ఇదైతే ఖచ్చితంగా పూజలు చేసినంత మాత్రం గ్రహాలు ఎందుకంటే నేను బేసిక్లీ వేరే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పూజ చేపించుకొని గ్రహాలు మారుతాయి. నాకు బేసిక్లీ జాతకాలు అంటే భయంకరంగా ఇంట్రెస్ట్, అంటే చాలా నమ్ముతా. సో నేను వేరే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మార్చుకొని గ్రహాలు మారుతాయి ఇది మారుతాయి అన్న. సో అది నిజంగానే మారుతుందా? లేదు లేదు లేదు, గ్రహాలు మారవు. గ్రహాల యొక్క ఎఫెక్ట్ తగ్గిస్తాయి. సో గ్రహాలు మారవు ఎందుకంటే అది కంప్లీట్ ఒక ఈ లగ్న కుండలు అనేది మనకు స్క్రీన్ షాట్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని టోటల్ రన్ అవుతా ఉంటుంది. ఓకేనా? సో ఇక ఈ కేతుకి సంబంధించి ఎటువంటి రెమెడీస్ చేస్తే ది బెస్ట్ చాలా బాగుంటుందంటే కేతుకి ఆదిదేవత అంటే సాత్వికంగా చెప్తాను అండ్ వామాచారంలో కూడా చెప్తాను. మనం ఆల్రెడీ కామాఖ్య సాత్వికంగా వెళ్తే మనకు గణపతి నంబర్ 1. ఇక వామాచారంలోకి వెళ్ళామనుకోండి మనకు ధూమావతి, కేతుగ్రహానికి ఎప్పుడు కానీ ధూమావతి ఆధిపత్యం వహిస్తుంది. ధూమావతి యొక్క బలి పూజలు, ధూమావతిని వామాచారంలో ఆరాధించడం ద్వారా, సాత్వికంగా కూడా ఆరాధించడం ద్వారా మనం కేతుగ్రహ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవచ్చు అన్నమాట. సో ఇది కేతు గురించి. ఇక మనం చూడండి 12th గురించి చెప్పాము. ఎందుకు 12th అంత ఇంపార్టెంట్ అంటే కేతు ఎప్పుడు కానీ మనకు మోక్షం పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాడు మన జాతకంలో. ఆయనకు ఈ ఫిజికల్ థింగ్స్ నచ్చవు, ఈ వరల్డ్ నచ్చదు, ఈ అటాచ్మెంట్స్ నచ్చవు, ఈ బంధాలు నచ్చవు, ఏం నచ్చవు. ఆయనకి ఏం నచ్చుతుంది అంటే మోక్షం, సాల్వేషన్ అంటాం కదా, ఆ సాల్వేషన్ స్టేట్ నచ్చుతుంది, దైవం నచ్చుతాడు,
మరి 12th ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే 12th ఇస్ ద మోక్ష ప్లేస్ అన్నమాట. ఓకే. అందుకని ఆయన అక్కడ ఉండడానికే ఇష్టపడతాడు. ఇప్పుడు నేను ఇందాక మీ జాతకం గురించి చెప్తూ ఏమన్నాను, రాహు మీకు స్టార్టింగ్ మీకు ఫస్ట్ జన్మ అవును అవును. స్టేజ్లో అని చెప్పి, అలాగే కేతు ఉన్నది కూడా వాళ్ళది చివరి జన్మ. ఓకే. కేతు చివరి జన్మ. ఓకే. ఫస్ట్ పొజిషన్ లో ఉంటేనా? 12th లో ఉంటే కేతు చివరి జన్మగా మనం మాక్సిమం చెప్పచ్చు. ఓకే. కొంతమంది నా క్లయింట్స్ ఫోన్ చేసినప్పుడు ఇట్లా 12th లో ఉన్నప్పుడు నేను చెప్తా ఉంటాను, మీకు ఇది లాస్ట్ ఎండ్ స్టేజ్, ఒక స్టేజ్ ఉంటే ఆ స్టేజ్లో మీరు చివరి దశలో ఉన్నారంటే మీకు ఇది చివరి జన్మ. వాళ్ళకు కూడా ఈ 12th కేతు ఉన్నలో కూడా విపరీతమైన భక్తి భావాలు ఉంటాయి. చాలా దైవానికి కనెక్షన్ అవ్వడం, అటు తిరిగి దేవుని కనెక్ట్ అవ్వడం అనేది వాడి ఇంటెన్షన్గా ఉంటుంది. సో 12th లో ఉన్నప్పుడు ఇదానికి తెలిసిస్తుంది. 4th లో ఉన్నప్పుడు ఇంకా సరే లగ్నం గురించి చూద్దాం ఒకసారి. ఇప్పుడు రాహు ఏమో లగ్నంలో ఉన్నాడు. ఈ రాహుకేతులు ఎప్పుడు కానీ 180 degrees లో ఉంటారు. 7 to 7 చూస్తూ ఉంటారు అన్నమాట, ఇట్లా ఎదురెదురుగా ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చారంటే నేను అక్కడికి వెళ్తాను. గ్రహాలు మారుతాయా? గ్రహాలు ఇప్పుడు చూడండి, ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ కేతు ఉన్నాడు. రిమైనింగ్ గ్రహాలన్నీ కూడా ఎట్లంటే అట్లా ఉంటాయి, కానీ రాహు కేతులు మటుకు ఇట్లే తిరుగుతూనే ఉంటారు. ఓకే. రాహు ఇక్కడ ఉంటే కేతు ఇక్కడ ఉంటారు. కేతు ఇక్కడికి వచ్చిన రాహు ఇక్కడికి వెళ్ళిపోతారు. సో రెండు కలిపి ఉండేది ఛాన్స్ లేదు. ఇట్ ఇస్ హైలీ ఇంపార్టెంట్. 180 degrees లో ఉంటారు, ఇలా తిరుగుతూనే ఉంటారు, క్లాక్ లో తిరిగినట్టు. ఇద్దరు కలవరు, అది జరగదు. ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు లగ్నంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఇన్ కేస్ కేతు లగ్నంలోకి వచ్చి రాహు, అప్పుడు కేతు లగ్నంలోకి వస్తే ఏమవుతుంది, రాహు వెళ్ళి ఎక్కడ వస్తాడు, సప్తమంలో పడిపోతాడు, ఆపోజిట్ లో ఉంటారు కదా. అప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక చిన్న కేసు, కేతు లగ్నంలోకి ఉన్న వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు ఇందాక జన్మల గురించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు మిడిల్ జన్మలో ఉంటారు అనమాట. అంటే 0 to 100 జన్మస్ ఉన్నాయనుకోండి, రాహు అనేవాడు లగ్నంలో ఉన్నప్పుడు వాడు 0లో ఉంటాడు, జన్మల స్థాయి తీసుకుంటాడు. కేతు 12th లో ఉన్నప్పుడు ఈ 100 జన్మలు ఉన్నాయి కదా, 95 to 100 మధ్య వాడు ఊగిసలాడుతూ ఉంటాడు. అంటే ఇన్ని జన్మలు వాడు అనుభవించేసి ఉంటాడు, ఇంకా కొన్ని లక్షల జన్మలు ఎత్తింటాడు. పురుగు, పాము, ఏదేదో ఎత్తి లాస్ట్కి వాడికి దశకు చేరుకో అంటాడు. మనం 7 కొండల వాడికి కొండ ఎక్కేటప్పుడు ఇన్ని కొండలు దాటితే అమ్మయ్య అనిపిస్తుంది, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు మనము రివర్స్లో మాట్లాడుతున్నాము. కేతువు మరి లగ్నంలో ఉంటే ఏమైందంటే వాడు మిడిల్ ఆఫ్ ద జన్మస్లో ఉంటాడు. ఓకే. దానివల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది లగ్నంలో కేతు ఉన్న. ఎట్లా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్గా మాట్లాడతారు, వాళ్ళ సలహాలు చాలా వర్కౌట్ అవుతాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు ఉంటాయన్నమాట. నలుగురిని గ్యాదర్ చేసి ఒక పెద్ద స్పీచ్ ఇస్తుంటారు. ఓకే. అట్లాంటివి ఎక్కువ వర్కౌట్ అవుతుంటాయి. ఇక వివాహ స్థానం చూద్దాం. ఎందుకంటే లగ్నంలో మనకి కేతువు అంటే ఆటోమేటిక్గా సప్తమం వివాహ స్థానంలో ఈ రాహు అనేవాడు ఉంటాడు. మరి కేతువు అనేవాడు సన్యాస యుగం ఇస్తున్నాడు, మరి రాహు ఏం చేస్తాడు సప్తమంలో ఉన్నప్పుడు అంటే మల్టిపుల్ మ్యారేజెస్ ఇస్తాడు. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇట్లాంటి మల్టిపుల్ మ్యారేజెస్ ఇస్తాడు. ఇంకా ఇట్లాంటి రాహువు కొంతమందికి శుక్రుడితోటి కలిపి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మల్టిపుల్ మ్యారేజెస్, లేడీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మార్చడం లేడీస్ని. ఈ ఒక 3 నెలలు వీళ్ళు అంటే ఇంకొక 4 నెలలు వాళ్ళు, ఇంకొక 5 నెలలు వేరే వాళ్ళు. పైకి చెప్పరు, లోపల పని అంతా. ఇది శుక్ర రాహుల యొక్క కాంబినేషన్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా మనం అనలైజ్ చేసుకోవచ్చు ప్రతిదీ. ఇలా మనం డిఫరెంట్గా మనం చూసుకోవచ్చు. ఓకే. బట్ నేను యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అంటే కామాఖ్య టెంపుల్ గురించి, అంటే అక్కడ తాంత్రికాస్, అంటే మా ఫ్యామిలీ నాకు తెలిసిన సర్కిల్లో కూడా తాంత్రికాస్ అంటే ఒక నెగటివ్ వర్డ్. అంటే ఇట్ ఈస్ లైక్ బ్లాక్ మ్యాజిక్, అది ఒక నెగటివ్ ఎనర్జీ, లేదంటే నెగటివ్ థింగ్స్ చేస్తున్నారు అనేది ఉండిద్ది. అది ఎంతవరకు ఏంటి? తాంత్రికాస్లో పాజిటివ్ కూడా ఉంటుంది, అమ్మవారు పూజ అది. ఎందుకంటే నేను చేశాను కాబట్టి పర్సనల్గా నాకు తెలుసు. బట్ చాలామంది తాంత్రిక అనే వర్డ్ని చాలా నెగిటివ్గా తీసుకుంటారు. సో అది నెగిటివిటీ కాదు, పాజిటివిటీ అని చెప్పడానికి మీకు ఏమన్నా? నెగిటివిటీ అనేం లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని అక్కల్ సెన్సెస్ అంటారు. ఏది కంప్లీట్గా మనము ఈ చేతబడి దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అక్కల్ సెన్సెస్. బట్ మనము కామాఖ్యలో చేసి దీస్ ఆర్ కాల్డ్ విద్యాస్. ఓకే. విద్యాస్, మహావిద్య అంటారు.
దశమహావిద్యలు అంటాం. ఇవి విద్యా కేటగిరీ కిందకి వస్తాయి. విద్య అంటే ఏంటి? ఒక నాలెడ్జ్, నలుగురికి షేర్ చేయడం, ఇట్లాంటి అర్థాలన్నీ వస్తాయి దాన్ని. బట్ ఈ చేతబడి ఇవనేది లో గ్రేడ్ ఆఫ్ మెథడ్స్ అనమాట. మెడికల్ సైన్సెస్లో వెరీ చీప్ గ్రేడ్ ఇది. బట్ అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అవును, బట్ అంటే జనాలు తాంత్రిక్ అంటే ఓన్లీ బ్లాక్ మ్యాజిక్ లోనే ఉండిపోయారు. నేను కూడా బేసిక్లీ కామ్యాకి వచ్చేంత వరకు తాంత్రిక్ అంటే ఓకే, ఇట్ ఈస్ అ నెగటివ్ ఎనర్జీ అనే థాట్ లోనే ఉన్నాను. మీతో మాట్లాడిన తర్వాత బేసిక్లీ నాకు తెలిసింది నో, ఇట్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ కాదు, ఇట్ ఈస్ నాట్ బ్లాక్ మ్యాజిక్ అని అనుకున్నా. బట్ ఇప్పటికీ స్టిల్ చాలా మంది ఇట్ ఈస్ అ నెగటివ్ ఎనర్జీ, తాంత్రిక్ అంటే అదొక తప్పు, అది నువ్వు ఏదో తప్పు చేసి నువ్వు పూజ చేసి చేస్తున్నావు అని ఒక దాంట్లో ఉండిపోయారు. లేదు, అంతా ప్రజలు అట్లా అనుకుంటున్నారు అనమాట. కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ అలా క్రియేట్ చేస్తున్నారు. అట్లేమీ లేదు. మీరు ఇప్పుడు మనం చూస్తాం, మీకు పూజ చేసేటప్పుడు బలులు ఇచ్చారు. అవును అవును అవును. మరి మీకు దుర్గాదేవి డిపిక్షన్ పిక్చర్ చూస్తే మీకు ఆమె ఆయుధాలు పట్టుకొని ఉంటుంది కదా, అది సాత్వికంగా ఉంటుందా? కొంతమంది ఉన్నారు సాత్విక దేవతలు, ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతి దేవి సాత్వికంగా చూస్తారు. వీళ్ళకి సాత్విక ఆరాధన చేయాలి. దుర్గాదేవి సాత్వికంలో ఉగ్రదేవత. అవును, ఈమె దగ్గర ఆయుధాలు అవన్నీ ఉంటాయి. మరి ఆమె లక్ష్మీదేవిలాగా ఉండొచ్చు కదా. ఒక వ్యక్తిలో సాఫ్ట్ నేచర్ ఉండాలి. అదే విధంగా ఎందుకంటే ఏదో సున్నితంగా నువ్వు రెస్పాండ్ అవుతావో, సమస్యలు వెరీ హార్డ్గా వచ్చినప్పుడు నువ్వు అట్టనే హిట్ చేయాలి. అవును, అందుకు ఆ డిపిక్షన్స్ తోటి ఉంటారు. మన దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర గన్ ఉంది అనుకోండి, మన ఒక క్లయింట్ ఫోన్ చేశాడు, తన దగ్గర దాదాపు 200 గన్నులు ఉన్నాయి. యూఎస్ నుంచి కాల్ చేశాడు అనమాట. ఏదో మాట్లాడే డిస్కషన్లో ఎక్కడో టెక్సస్లోనే ఎక్కడో ఉంటారండి. తన దగ్గర గన్స్ చాలా ఉంటాయి. ఏంటంటే గన్స్ ఇవన్నీ మరి ఏమని అంటే, లేదంటే నాకు లైసెన్స్డ్, ఎందుకంటే ఇక్కడ యూఎస్లో ఎక్కడెక్కడో ఉంటాం జనాలు, ఎస్పెషల్లీ ఇట్లా సిటీస్ కాకోకుండా మిగతా ఎవరో ఒకరు ఇంట్రూడర్స్ వచ్చేస్తుంటారు, మనం అందుకే ఇట్లా మనకు కుక్కలు ఉన్నాయి అన్నట్టు వాళ్ళకి బయట బోర్డు పెట్టిందంట, గన్ ఉంటుంది నీ దగ్గర. అప్పుడు కూడా గన్ చూసి ఆ ఇంట్రూడర్స్ కూడా రారనమాట. అలాగే అంటే ఒక ఆయుధం అనేది ఉంటే అవతల వచ్చి భయపడతారు. అదే విధంగా అమ్మవారి దగ్గర కూడా ఆయుధాలు ఎందుకు ఉంటాయి? మనకు వచ్చే దోషాలు కానీ ఏవైనా కానీ ఈ గ్రహస్థితుల వల్ల ఆయుధాలు చూసి కొంచెం వెనక్కి వెళ్ళిపోతారు. అందుకు ఆ డిపిక్షన్స్ అలా ఉంటాయి. ఇక వామాచారంలో ఈ డిపిక్షన్ అనేది కొంచెం మోస్ట్ అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ తీవ్ర దేవత ఆరాధన ముందే చెప్తున్నాం, ఫెరోషియస్ గాడెసెస్ ఉంటారు. ఇందాక మనం డిస్కస్ చేస్తాం. కనకదుర్గాదేవి సాఫ్ట్లో హై, కొంచెం ఎక్కువ అగ్రెసివ్ నేచర్. కనకదుర్గ యొక్క ఎక్స్ట్రీమ్ ఎనర్జీనే భద్రకాళి, బ్లాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ వీళ్ళు వైట్ అనుకోండి, వీళ్ళు బ్లాక్. సో ఇలా కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. తాంత్రికానికి మీరు చెప్పే అది చిల్లంగి, బాణామతి వేరే. అంటే మా వరకు ఉన్న నాలెడ్జ్ లో అంటే చాలా మందికి తెలియదు. ఈరోజు మీరు చెప్పడం వల్ల తెలుస్తుందేమో కానీ చాలా మందికి బేసిక్లీ తాంత్రికం అంటే ఇట్ ఈస్ అ నెగటివ్ అనే దాంట్లోనే ఉన్నారు. బట్ అన్న బేసిక్లీ ఐ నో వాట్ యూ హవ్ డన్ ఇన్ పాస్ట్, ఆర్ లైక్ మనం కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాం కాబట్టి. ఆస్ట్రాలజీలోకి ఎట్లా వచ్చారు మీరు? ఏంటి ఆస్ట్రాలజీలోకి వచ్చారనేది ఒక ఏంటంటే అది ఒక ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాను. బట్ ఒక పాయింట్ చెప్తాను. ఎందుకంటే బేసిక్గా నేను ఒకప్పుడు బాగా నాస్తికున్నాను అనమాట. దేవుని అస్సలు నమ్మేవాడిని కాదు. దేవుని అస్సలు నమ్మే కాదు. ఒక నా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది ఏం జరిగింది అంటే, నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత వాడికి జాతకం చూపిద్దాం, నాకేం ఇంట్రెస్ట్ లేదు. మా బ్రదర్ తిరుమలలో చూయించాడు. అతను బాగా నమ్మేవాడు. మిమ్మల్ని కలవాలంటే మీ బ్రదర్ నాకు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు తెలుసా. తర్వాత మనం బాగా మాట్లాడుకున్నాం కదా. సో అతను జాతకాన్ని చూయించాడు తిరుమలలో. చూయించిన తర్వాత ఏమైందంటే, అక్కడ జ్యోతిష్యుడు జాతకాన్ని చూసి చెప్పాడు, ఈ అబ్బాయికి మాటలు రావు అని చెప్పాడు. తను వచ్చి నాకు చెప్పాడు, తనకి మా పిల్లగానికి మాటలు రావు అని చెప్తే, ఎట్లా ఇది పాసిబిలిటీ అయినా అనుకున్నాను. నిదానంగా టైం ఇస్ గోయింగ్ ఆన్, నిజంగా వాడికి మాటలు రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఎట్లా చెప్పగలిగాడు అని. అయినా ఆయన ఎందుకు లేదు చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ రకరకాల టెస్ట్ చేసేసి కొంచెం డిలే ఉంది తనకి, స్పీచ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి, కొంచెం చాలా హార్డ్గా ఇది చేయాలి అని చెప్పి అప్పుడు నాకు ఒక స్పృహ కలిగింది అనమాట.
ఇన్ని టెస్టులు చేసి కనుక్కున్న డాక్టర్ ఆయన అసలు ఏం ఊరికే పేపర్ ఇలా చూసి ఎలా చెప్పగలిగారు నాకు స్ట్రైక్ అయ్యింది. ఓకే. సో అప్పటి నుంచి నేను ఆస్ట్రాలజీలోకి వచ్చేసాను. అంటే దీంట్లోనే ఎక్కువగా డెప్త్గా వెళ్ళడం ద్వారా రకరకాల. కానీ నిజంగా అంటే నా లైఫ్ బయటకు తెలిసిన చాలా తక్కువ అయినా కూడా మీరు ఇన్ డెప్త్ మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పారు. సో అంటే ఇప్పటివరకు బేసిక్లీ నేను నాకు ఆస్ట్రాలజర్స్ని కలిశాను అంత ఓకే, బట్ వాళ్ళు చెప్పింది ఏది నాకు జరగల. బట్ మీరు చెప్పిన తర్వాత కామ్యాకకి వెళ్ళిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయింది బేసిక్లీ. అంటే దిస్ అ డ్రాస్టిక్ చేంజ్. సో దానివల్ల ఇంకా తెలుసుకోవాలి అని నాలో కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో బేసిక్లీ 8th పొజిషన్లో గురువు ఉన్నారు. సో ఆ 8th పొజిషన్లో గురువు ఉండడం వల్ల ఇంపాక్ట్ మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా ఏంటి, లైక్ అనుకున్న పనులు జరుగుతాయా లేదా? సో 8th పొజిషన్లో గురువు ఉన్నప్పుడు బేసిక్ గా డిపెండ్స్ ఆన్ లగ్న ఈ జాతకం అనేది, ఈ జాతకం రిజల్ట్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూడండి, మీ లగ్నానికి ఆయన 8th లో గురువు తన స్వక్షేత్రంలోనే ఉంది. దానివల్ల ఎటువంటి ట్రబుల్స్ ఉంటాయంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఏవి వస్తాయంటే డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, షుగర్ వస్తాం కదా. సో అట్లాంటివి మనకు ఖచ్చితంగా అంటే మన జీవితంలో కొంచెం మన లైఫ్ లోకి ఎంటర్ అవుతాయి. ప్రీ డయాబెటిక్ అంటే డయాగ్నోజ్ అవ్వడము ఇలాంటి, అందులో లివర్ కి సంబంధించినది. ఈ 2 ఆస్పెక్ట్లలో షూర్ గా జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఎవరికి తెలియదు, మా షూట్ వాళ్ళకి తప్ప. నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు నాకు లో షుగర్ వచ్చి పడిపోయాను. నేను లైక్ 40కి వెళ్ళిపోయింది షుగర్. 40కి వెళ్ళిపోయింది. నేను సడన్ గా సీన్ చేస్తున్నా పడిపోయా. అప్పుడు బేసిక్లీ లో షుగర్ డిటెక్ట్ అయింది. తర్వాత నార్మల్ అయిపోయింది, మెడికేషన్ తీసుకున్నాం. బట్ రిలేటెడ్ ఖచ్చితంగా ఇస్తాడు గురువు. మొన్న ఇట్లాంటిది ఒక కేసు కూడా వచ్చింది అనమాట. క్లయింట్ నేను చూసాను, అంటే షుగర్ ఉంటానంటే లేదండి అన్నారు ఫస్ట్. తర్వాత లేదండి మీకు ఉండాలి ఖచ్చితంగా అంతే అంటే, అవునండి ఈ మధ్యనే ప్రీ డయాబెటిక్ అనేది డయాగ్నోస్ చేశారు అని చెప్పాడు. సో గురువు ఈజీగా మనం కనుక్కోవచ్చు గురుస్థానాన్ని బట్టి. హెల్త్ రిలేటెడ్ గా లివర్ కూడా డ్యామేజ్ అవుతాం, లివర్ కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్. అండ్ ఫ్యాట్, ఈ ఫ్యాట్ మనకంటే మీరు స్లిమ్ గా కనపడచ్చు, కానీ ఇక్కడ ఫ్యాట్ ఈ వాల్స్ లో ఫ్యాట్ పేరుకొని ఉంటది అంటారు కదా. యూజువల్లీ నాకు హై కొలెస్ట్రాల్ ఉంది బాడీలో. బట్ ఐ హావ్ హై కొలెస్ట్రాల్. చూడడం సన్నగా కనిపిస్తాను కానీ తినే ఫుడ్ అంతా బేసిక్లీ జంకే కాబట్టి ఐ హావ్ కొలెస్ట్రాల్. మరి అష్టమంలో గురువు ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి హెల్త్ రిలేటెడ్ లో. ఇక లైఫ్ లో ఎలా ఉంటాయి అంటే, సేవింగ్ జోన్ అనేది ఉండదు వీళ్ళకు, పెద్దగా ఉండదు. అంటే సేవింగ్స్ ఎంత మనం ప్రాపర్ గా ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తాం కానీ సేవింగ్స్ ఉండవు. ఇలా రావడం ఇలా పోవడం. స్థిరాస్తుల విషయంలో కూడా ఇట్లే జరుగుతుంది. ఎందుకంటే గురువు స్థితికారకుడు. ఆ స్థితికారకత్వంలో కూడా ఆస్తులు కూడా మనకు పెద్దగా ఎరువు చేసేసి దానితో కోటలు కట్టేది ఏమీ ఉండదు. అది గురువు ఇచ్చే రిజల్ట్స్ అట్లా ఉంటాయి అన్నమాట, ఎస్పెషల్లీ అష్టమంలో ఉన్నప్పుడు. మరి గురువుకి ద బెస్ట్ పొజిషన్స్ అంటే 5th, 9th, 11th డిపెండ్స్ ఆన్ ద లక్. వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. పంచమంలో గురువు ఉన్నప్పుడు ఈవెన్ మనకు సుపుత్ర యోగము అని కూడా అంటారు అనమాట. ఆ యోగం కూడా వస్తుంది. ఓకే, మంచి యోగం. సో శని దీని గురించి మాట్లాడాలి, ఎందుకంటే బేసిక్లీ శనిదేవుడికి నేను చాలా ఇష్టం అనుకుంటా, నాతోనే ఉంటారు. సో నాకు 9th పొజిషన్ లో ఉంది. సో సో ఇక్కడ మీకు పొజిషన్స్ అయితే 9th తీసుకునే కంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మీకు 6th లో ఆయన 6th and 7th లో ఆక్యుపైడ్. ఏది? కేతు. సో 6th ఆయన ఓన్ హౌస్. ఓకే. సో 6th లాంటి సాటర్న్ నీచ పడిపోయినాడు. 6 బెనిఫిషియల్ రిజల్ట్ ఇస్తాడు సాటర్న్. కానీ ఇక్కడ ఏమైంది, సాటర్న్ మీకు నీచ పడిపోయినాడు, కంప్లీట్ గా మేషరాశిలో స్థితమై ఉన్నాడు మీకు స్టార్టింగ్ లోనే నెంబర్ 1 అనే బాక్స్ లో. దానివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో 6 అంటేనే ఫుడ్ అనమాట. ఆహార అలవాట్లు, ట్రావెలింగ్, ఇదంతా కూడా మనకు 6 లోనే ఉంటుంది. మన యొక్క అనారోగ్యము ఇవన్నీ 6 లోనే ఉంటుంది. దీని ప్రకారం మీరు చూడండి, మీకు నాన్ వెజిటేరియన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే సాటర్న్ లో అక్కడ నీచ పడిపోకుండా బాగా ఉన్నాడు అనుకోండి ఓన్ హౌస్ లో,
మీకు ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ అలవాటు జోలికి మీరు వెళ్ళేవాళ్ళు కాదు. అసలు బేసిక్లీ నాకు ఈ అలవాటు ఎందుకు వచ్చిందో కూడా నిజంగా తెలియదు. మా ఇంట్లో టచ్ వుడ్ ఎవరు తినరు. అసలు మా ఇంట్లో నాన్ వెజ్ అనేది తినరు. నేను ఒక్కదాన్ని తింటా మా ఫ్యామిలీలో, ఇంకెవరు తినరు. అదే బికాస్ ఆఫ్ సాటర్న్ అన్నమాట ఇదంతా జరుగుతుంది. ఇక తర్వాత షష్టమాధిపతి శని ఆధిపత్యం వహించినప్పుడు కూడా మనకు డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి ఇందులో షూర్గా గా. అంటే మీకు 2 కారకత్వాలు, ఒకటి జూపిటర్, ఒకటి సాటర్న్. ఈ ఇద్దరు మీకు ఆరోగ్యానికి దెబ్బ. ఇదైతే గా. అంటే హెడ్ ఏక్స్ కొంతమంది అనుకోవచ్చు, ఎవరైనా చూసేవాళ్ళు ఇవన్నీ మామూలు జనరల్ గా ఉంటాయి కదా, దీంట్లో ప్రత్యేకత ఏముంది, హెడ్ ఏక్స్ ఇవన్నీ ఉండేవి కదా అంటే స్పెసిఫిక్ గా ఇవే టార్గెట్ అవ్వాలని ఉంటుంది జాతకం. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల డిసీజెస్ ఉంటాయి. అవును. మరి వాళ్ళకు ఇవన్నీ ఉండవు కదా, డిఫరెంట్ కొంతమంది హార్ట్ రిలేటెడ్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్దాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ లైక్ ఆయన అసలు బయట జంక్ ఫుడ్ తినరు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఇంట్లో కూడా అంత హెల్తీ ఫుడ్ తింటారు. బట్ ద ఏజ్ ఆఫ్ 45 to 50 మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో అది ఎవరికి తెలియదు ఎందుకు చనిపోయారు. ఈ మధ్య ఏదో చాలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చాలా స్లిమ్. సో అవును. సో జాతకం ప్రకారం ఇదంతా జరుగుతుంది. జాతక ప్రకారమే ఇదంతా ఎవ్రీథింగ్ కూడా ఆ రూల్స్ బేస్ చేసుకుని మనకు ముందరికి వెళ్తా ఉంటుంది అన్నమాట. మీ జాతకంలో శనిలు మరియు ఇందాక 6 గురించి మాట్లాడితే ఇది గ్రహవర్జితం కూడా అయింది. 6 ఆ గ్రహవర్జిత శని పోయి మనకు మేషరాశిలో నీచిపడిపోయి మాట్లాడు. సో ఆ శని వల్ల నెగటివ్ పాజిటివ్, అసలు శని వల్ల పాజిటివిటీ ఉంటుందా? మీ జాతకంలో అయితే సాంప్రదాయ వ్యతిరేక లక్షణాలు ఇస్తాడు శని. ఓకే. ఆ విషయంలో చూడండి, మీరు ట్రావెలింగ్ 6 అనే ట్రావెలింగ్ ఆయన మీరు కంటిన్యూగా ఇక్కడ కొంటే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ ట్రావెల్స్ ఒకటి. తర్వాత హెల్త్ రిలేటెడ్ అది స్లోగా మీ మీద ఎఫెక్ట్ చూపిస్తారు పక్కాగా. సో ఈ ఆస్పెక్ట్ లో మనం ఆయన గెస్ చేయొచ్చు. మరి ఎట్లా దీని నుంచి బయటపడ్డామంటే శనికి సంబంధించిన పరిహారాలు చేసి. సో పరిహారాలు చేస్తే అంటే కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే మీరు చేయండి పక్కా అయిపోతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు బ్లఫ్ అయ్యాను. అంటే మీరు ఇంత కట్టండి, లేదో ఇది అయిపోతుంది, ఇది పోతుంది. నిజంగా పూజలు చేస్తే కన్ఫర్మ్ గా అది అనేది పోతుందా లేదా కొంచెం తగ్గుతుందా? అది ఒకటి. పోదు. ఎవరన్నా అవన్నీ చెప్పినానంటే ఉత్తమ అంటలే పోతుంది అనుకోవడం అది వాడొక ఫేక్. ఎందుకంటే చాలా మంది, అంటే నేను కూడా దాంట్లో బాధితురాలిని కాబట్టి నా దగ్గర నుంచి కూడా చాలా మంది డబ్బులు తీసుకొని పోతుంది అనుకోని నా లైఫ్ ఏం చేంజ్ అవ్వలేదు. సో నాలాగే చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు, డబ్బులు చాలా వేస్ట్ చేసుకునే వాళ్ళు. సో వాళ్ళకి మీరేమన్నా అంటే పోదా? సత్య ఒకటే చెప్పాల్సుకుంటున్నాను ఏంటంటే దోషాలు అనేవి పోవు. అవి డ్యామ్స్ ఫెవిక్విక్ వేసుకొని అతుక్కుంటాయి. మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది, పరిహారం చేస్తారు. దోషాలు కంప్లీట్ గా వెళ్ళిపోయేటట్టు ఉంటే దీని కర్మ ఎవరు అనుభవిస్తారు? అంతే కదా, కర్మ అనేది అనుభవించక తప్పదు. నువ్వు పూర్వజన్మానుసారము గ్రహాలు ఇక్కడ కూర్చుంటే నువ్వు ఈ సుఖాలు ఈ బాధలు పడతావని గ్రహాలు స్థితమై ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు నీకు స్పెషల్ ఆఫర్స్ ఏమి ఇవ్వరు. అలాంటప్పుడు మనం కొంచెం ఎఫెక్ట్ తగ్గించుకోవడానికి మీకు అందుకే చూడ సత్య ఎస్పెషల్ కుజదోషం గురించి ఎక్కువ వస్తాంటారు పెళ్లిళ్ళ కుజదోషం. కుజదోషములకి చేయాలన్నమాట. కూడా కొట్లాడుతుంటారు. సో ఎందుకలా? అదే ఎందుకంటే దోష భూయిష్టం అయ్యింది అన్నప్పుడు ఖచ్చితంగా అంటే వాళ్ళ మధ్య జరగాల్సినది, కానీ విడిపోరు, కలిసే ఉంటారు, కొట్లాడుతాం. అదే కుజదోషం లేనప్పుడు చేసుకున్నారు అనుకో ఫరక్ పడతారు, విడిపోతారు. విడిపోవడం అంటే చాలా ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఫైటింగ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అది ఏంటో మన కుజుని ఒక్కడే చూసేది కాదు, కంప్లీట్ హోరోస్కోప్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇందాక మన చూపుల గురించి మాట్లాడుతున్నాం, అవన్నీ దాంట్లో తెలిసిపోతాయి. సో 10th ప్లేస్ లో శుక్రుడు ఉన్నారు. సో శుక్రుడు వల్ల లాభ నష్టాలు ఏంటి, దాని వల్ల ఏమన్నా నెగిటివ్ ఉంటుందా, పాజిటివ్ ఉంటుంది? ఎందుకంటే ఇందాక మీరు శుక్రుడికి ఏదో పాజిటివ్ ఉంది అన్నారు, బట్ శుక్రుడికి నెగిటివ్ సైడ్ కూడా ఉందా? ఆ నెగిటివ్ ఉంటే ఏంటి? శుక్రుడికి పాజిటివ్ సైడ్ అంటే ఇందాక సరే, మరి నెగిటివ్ సైడ్ ఏమైందంటే ఎక్కువ డబ్బులే. శుక్రుడు అంటేనే మనీ. శుక్రుడు ఈజ్ ఈక్వల్ టు మనీ, శుక్రుడు ఈజ్ ఈక్వల్ టు లేడీస్, శుక్రుడు ఈక్వల్ టు సెక్స్,
బిల్డ్ కంఫర్ట్ జోన్స్, లేడీస్ హోరోస్కోప్, అత్త అత్త ప్లేస్ ఓకే అత్త ప్లేస్. సో ఇలా శుక్రుడు మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే శుక్రుడు మన జాతకంలో ప్రాపర్ గా లేడు అంటే కదా ఈ ఇప్పుడు నేను చెప్పిన పోర్ట్ఫోలియో ఉంది కదా, ఈ దీనిలో ఎక్కడవుతాడో మనకు డ్యామేజ్ చేస్తాడు. కొంతమంది అన్ని రకాలుగా భయంకరంగా సర్వనాశనం చేస్తాడు శుక్రుడు. ఓకే ఒక జాతకుడికి తను ఏదో విధంగా అప్లిఫ్ట్ అవ్వాలంటే కనీసం గురుగ్రహము శుక్రగ్రహము ఏదో ఒకటన్నా బాగుండాలి జీవితంలో. తను ఏదో విధంగా పైకి వస్తాడు. ఓకే 2 గ్రహాలు ఎక్కిపోయినాయి అనుకో శూన్యమే వాడు మిగిలేదు. అలా శుక్రుడు అనేవాడు నెగిటివ్ సైడ్. ఎందుకంటే చూడండి సత్య కంప్లీట్ వరల్డ్ అంతా మనీ మీదే నడు. మనీ రూల్స్ ఎవ్రీథింగ్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, అందరు ఉంటారు, లేదా మనీ మీదే నడుస్తుంది. ఆ మనీని రూల్ చేసేదే వీనస్ షోవే. అదే మనకు గురువు అయినా కనుక ఆయన కొంచెం నీతి ఇట్లా పాజిటివిటీ యాంగిల్ వస్తుంది. ఈయన దగ్గర పక్కా కమర్షియల్ యాంగిల్, ఫుల్ కమర్షియల్, పక్కా కమర్షియల్ అనమాట శుక్రుడు. ఎప్పుడైతే ఇట్లాంటి నీచ పొజిషన్ సమ్ టైమ్స్ మనం శుక్రుడు కన్యరాశిలో ఉంటాడు కొంత. ఓకే అట్లాంటప్పుడు ఇంకా భయంకరమైన నెగిటివిటీ రిజల్ట్ ఉంది. ఓకే ఇప్పుడు నా జాతకం ప్రకారం ఇట్ ఇస్ నెగటివ్ ఆర్ పాజిటివ్? వెరీ పాజిటివ్. శుక్రుడు వెరీ పాజిటివ్. ఓకే ఎందుకంటే మీకు ఆల్రెడీ మహామాలవ యోగం జనరేట్ అయ్యి. అవును. సో దానివల్ల ఏమవుతుంది, మీరు అనుకున్న కోరికలు డబ్బుతో ఇప్పుడు మీరు సేవింగ్ చేసుకోలేకపోవచ్చు, కానీ ఆ డబ్బు మీరు అనుకున్న టైంకి ఏదో మీరు వర్క్ చేసుకొని అది వెళ్ళిపోతుంది. అసలు దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మహామాలవ యోగం. ఓకే సో శుక్రుడు పాజిటివ్ ఉంటే ఇలా ఇస్తాడు, నెగిటివ్ ఉంటే సేమ్ వాడు అవసరమైన డబ్బు పుట్టదు. లేడీస్ తోటి అఫైర్లు పెట్టుకొని తిట్టించుకొని మనం ఈ మధ్య వీడియోలు చూసుంటాం యూట్యూబ్ లో, రెడ్ హ్యాండెడ్ గా చూసాను మన భర్త దొరికిపోయారు, లైక్ భార్య దొరికిపోయింది, ఏదో జరిగింది. ఇదంతా కూడా శుక్రుడు యొక్క ఎఫెక్ట్. ఓకే ఎందుకంటే ఆయన నీచం పొందాడు అనుకో ఇట్లాంటి ఎఫెక్ట్లు ఇస్తాడు. అంటే నీచత్వం చేస్తా ఉంటావు, నువ్వు దొరికిపో. శుక్రుడు అంటే రిలేషన్స్. ఓకే కొంతమంది చూసావా ఎంత రిలేషన్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయొచ్చు. అవును ఇదంతా చాలా మంది, ఎస్పెషల్లీ శుక్రుడు రాహుతో ఉన్నప్పుడు ఇది ఎక్కువ జరుగుతుంది. శుక్రుడు రాహుతో అనుకో, శుక్రుడు అంటే రిలేషన్స్ చెప్పారు. ఈ రిలేషన్స్ కు ఒక మాయ తోడవుతుంది. ఓకే ఇంకేమైతుంది, ఒక 5 నిమిషాలు మినిట్స్ అట్లా వాడు చేసుకుంటున్నప్పుడు ఇది నాట్ ఓన్లీ బాయ్స్ కి, గర్ల్స్ కూడా. అవును గర్ల్స్ కి ఎస్పెషల్లీ శుక్రుడితో కాదు కొంచెం గురువుతో వస్తుంది ట్రబుల్. కొంచెం రివర్స్. ఎందుకంటే అబ్బాయి జాతకాల్లో ప్లానెట్ వీనస్ అనేది గర్ల్. ఓకే అమ్మాయి జాతకంలో జూపిటర్ హస్బెండ్. సారీ అబ్బాయి జాతకంలో శుక్రుడు అనేవాడు వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ రిప్రజెంట్ చేస్తారు. ఓకే అమ్మాయి జాతకంలో జూపిటర్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ రిప్రజెంట్ చేస్తారు. సో అందుకని పెళ్లి అయ్యేటప్పుడు అమ్మాయిల అబ్బాయిలు కూడా ఈ 2 పొజిషన్ చూసుకుంటారు. ఏదో మనం ఊరికే నక్షత్రాలు కలవలేదు ధనాలు కలవలేదు అని కాదని. కానీ అంటే ఇది ఒక పర్సనల్ క్వశ్చన్. అంటే చాలా మంది జాతకం చూసుకోకుండా కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జాతకం కలిసి అంటే ఆటోమేటిక్ కలిసి జీవిస్తూ ఉంటారు, కలవకపోతే అంతెందుకు మా ఫ్రెండ్స్ విషయంలోనే చెప్తాను, అంత వద్దన్న కూడా పని కట్టుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 6 months కాలేదు విడిపోయారు. అంటే నా విషయంలో కూడా జరిగింది. యాక్చువల్ జాతకాలు కలవలేదు, తను బ్లఫ్ చేస్తున్నాడు కలిసి. నేను చెప్పి నాకు జాతకాలు అంటే భయంకరంగా ఇష్టము. అది కలవకపోతే బేసిక్లీ పెళ్లి కూడా ఓకే అనేదాన్ని కాదు. బట్ అంతా అయిపోయిన తర్వాత లేదు కలవలేదు అని చెప్పి అప్పుడు తెలియడం జరిగింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా విడిపోయిందండి. బట్ అంటే అందరూ నమ్మడానికి లేదు కదా. చాలా మంది బేసిక్లీ అంటారంటే మేము చూపించుకోలేదు కలిసే ఉన్నాం కదా అని ఒక టాపిక్ లో అంటారు. చెప్పాలంటే ఇది చాలా ఎఫెక్ట్ చూపించాలనేది చాలా మంది చెప్తే ఈ కాలంలో కూడా అంటారు అనమాట. ఉంది, ఇదే కాలం ఏ కాలంలోనే ఉంటది, రుచిగా రన్ అవుతాయి. సో ఇప్పుడు 11th పొజిషన్ లో రవి కుజుడు ఉన్నారు. బేసిక్లీ ఒకళ్ళు ఉంటే ఓకే, బట్ 2 కంబైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి లైక్ పాజిటివ్ సైడ్స్ అండ్ నెగిటివ్ సైడ్స్. మీకు 11th ప్రకారం 11th మనం లాభస్థానం. ఓకే సో ఇక్కడ 2 ప్లానెట్స్ గురించి మాట్లాడితే ప్లానెట్ సన్ అండ్ ప్లానెట్ మార్స్ 2 మీకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లానెట్స్. ఓకే మరి సన్ వలన ఏమొస్తుంది అంటే మంచి క్రేజ్.
ఓకే ఫీడ్బ్యాక్ క్రేజ్ సంపాదిస్తుంది. సో ఆ క్రేజ్ అనేది షూర్ గా వస్తుంది. పైగా మీకు ఈ గెయినింగ్ లో ఉన్న ఇది రవిగ్రహం. సో కాబట్టి అది చాలా 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 పాజిటివ్ పాయింట్. పైగా ఉన్న రాశి కూడా మిథునం. ఓకే మీకు అక్కడికి నా బుధుడు కలిసి ఉన్నాడు అనుకోండి, ఇంకా మిమ్మల్ని పట్టుకునే మంది ఉండలేరు. అంతటి హై ఎదురు వచ్చేస్తే బాగుందా. సో జాతకం అనమాట రవిగ్రహం అనుసరించి. ఇక రవితోటి కుజుడు ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంటుంది కుజునితో. ఏమంటే డిసిషన్ మేకింగ్ లో సూపర్ ఫాస్ట్ చేస్తాడు. ఫెయిల్ అయ్యింది, అది వేరే విషయం. అంటే క్విక్ వెరీ క్విక్. నాకు ల్యాండ్ చేస్తే ఐ కాంట్. క్విక్ డిసిషన్ ఇస్తాడు. మనం ఇందాక బుధుని మాట్లాడుకున్నప్పుడు ఏమి ఇచ్చాము, డిసిషన్ మేకింగ్ అన్నా. అవును, ఆయన బాగా అర్థం చేసుకో, బుధుడు డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి 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 అని డైలమాలో ఉంటారు. అట్లా కసాట ఫైర్ అయినట్లు అవుతాడు అనమాట కుజుడు. సమ్ టైమ్స్ ఈయన బాగా యాక్టివేషన్ లో ఉన్నాడు అనుకో, బుధుడిలాగా చెయ్యడు. ఆన్ స్పాట్ ఏదైతే అయింది అదే చూసుకున్నాం అనేది ఈ కుజుడు ఇస్తా ఉంటాడు. సో ఈ రెండు గ్రహాల కలయిక అనేది మంచిదే. నెగిటివ్ ఆస్పెక్ట్ లో ఒకటి కొంచెం డిసిషన్ రిమైనింగ్ రవి కుజుడు చాలా బ్రహ్మాండంగా గెయిన్ లో ఉన్నారు. ఓకే వెరీ ఫైన్. బట్ ఇప్పుడు 11th పొజిషన్ లో ఓన్లీ రవి గానీ ఓన్లీ కుజుడు గానీ ఉంటే అప్పుడు ఒకసారి రవి ఒకటే ఉన్నాడు అనుకో, ఈ ఇందాక మనం ఆ ఫైర్ ఉంది కదా అది వెళ్ళిపోతుంది. ఓకే ఓకే ఆయన ఒక్కటే ఫేమ్ ఇస్తా ఉంటాడు అంతే. ఓకే మనము చూసావా ఇంత ముందు కొన్ని రకాల హీరోని కనుక పరిశీలన చేస్తే విపరీతమైన ఫేమ్ వచ్చి ఉంటుంది, కానీ ఏం చెప్పినప్పుడు లాస్ట్ మూమెంట్ లో చాలా ఎత్తిపోతూ ఉంటారు చూడు ధనం పరంగా. ఫేమ్ అప్పటికీ ఉంటుంది, అలా ఇస్తాడు రవి. ఓకే ఎప్పటికీ ఫేమ్ ఉంటుంది. మనం జస్ట్ లైక్ మహానటి సావిత్రి గారు టిల్ ఆమె డెత్ వరకు సావిత్రి అని చెప్పి చాలా ఫేమ్ అయ్యాను. ఈ పరంగా గ్రహాలు బాగుంటుంది, కానీ ఫేమ్ అనేది ఉంది అజరామరం. అట్లా రవిగ్రహం అనేది నీకు 11th లో ఉండి పిచ్చ గెయిన్ లో ఉన్నది రవి. ఓకే ప్లస్ కుజునితో ఉన్నాక చాలా వెరీ పాజిటివ్ అనొచ్చు. సో బేసిక్లీ ఇప్పుడు పాజిటివ్స్ నెగటివ్స్ అన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక ఇండివిజువల్ కి ఇప్పుడు వాళ్ళ జాతకం లో ఎన్ని నెగటివ్స్ ఉన్నా పాజిటివ్స్ ఉన్నా అది వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందా, లేదంటే వీళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ ఫ్యామిలీది ఉంటుందా, లేదంటే ఏంటి లైక్ ప్రతి ఒక్క జాతకునికి అతని జాతకంలో మాతృస్థానము, పితృస్థానము, భాతృస్థానం, కుటుంబ స్థానాలని ఉంటాయి. అంటే ఫాదర్, మదర్, ఇంట్లో సిస్టర్, తర్వాత బ్రదర్, ఈ 4 houses ఇందులో ఉంటాయి. ఆ హౌసెస్ లో ఉన్న గ్రహాలని బట్టి వాళ్ళకి రిజల్ట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, మూన్ అనేది మదర్ ని డినోట్ చేస్తుంది, మదర్ ని రిప్రజెంట్ చేస్తుంది. సన్ అనేది ఫాదర్ ని రిప్రజెంట్ చేస్తుంది. సరే మీ జాతకంలో చూడండి, స్టార్టింగ్ లోనే మనకు చంద్రుడు రాహు ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మదర్ సఫరింగ్ ఎక్కువ ఉంటుందని అర్థం. అది మనకు తెలుసు, నేను మదర్గా సఫర్ అవుతున్నాను. బికాస్ ఆఫ్ ప్లానెట్ రాహు మీకు మూన్ మదర్ రిలేటెడ్ ప్లానెట్ అయిన మూన్ తోటి కలుస్తుంది, కాబట్టి ఆ సఫరింగ్ అనేది వస్తుంది. అదే మీరు బ్రదర్ కి సంబంధించిన ప్లానెట్ ఎస్పెషల్లీ కుజుడు అంటాం న్యాచురల్ కింద. కుజుడు కానీ మనం తీసుకున్నాం అనుకోండి, ఆయనకు సంబంధించిన రిలేటెడ్ లో ఆయన ఇచ్చేస్తాడు రిజల్ట్. ఇక నవమ స్థానము అంటే 9th house అనేది మనకు ఫాదర్ రిలేటెడ్ హౌసెస్. నవమ స్థానంతో ఉన్న పాపగ్రహాలు లేదా పుణ్యగ్రహాలు, శుభగ్రహాలను బట్టి వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటాడని డిసైడ్ అవుతుంది. ఓకే ఇలా మనం డిసైడ్ చేసుకోవచ్చు ఆ గ్రహాల నుంచి. ఇక 2nd house అనేది కుటుంబ స్థానం, ఫ్యామిలీ హౌస్ అనమాట. నాకు ఒక చిన్న ఇప్పుడు నా జాతకంలో బేసిక్లీ చంద్రుడు అవి కలిసి ఉన్నారు మదర్ కి. మరి ఆవిడ జాతకంలో ఉన్నది ఆవిడకి జరుగుతుంది కదా, నా జాతకంలో ఆవిడకి ఇంపాక్ట్ ఒకటి రిలేషన్ లో ఉంటుంది. ఉంటాయి. భగవంతుడు ఎట్లా చేస్తాడంటే మీ కర్మలన్నీ ఎక్కడెక్కడో మీరు పోయిన జన్మలో ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ ఒక రిలేషన్ చేసి వేసేస్తుంటారు. ఓకే సో నీకు ఈ టైం వచ్చిన మీ అమ్మగారు సఫర్ అయితే మీ అమ్మగారి పూర్వజన్మ కర్మ ద్వారా ఆ టైంకి ఎక్కడ సఫర్ అయితే అక్కడ కర్మ దిగుతుంది. ఓకే మీ ఫాదర్ ఈ టైంకి ఇలా సఫర్ అవ్వాలని మీ జాతకంలో పెట్టింటాడు, సేమ్ ఆయన జాతకంలో కూడా ఇదే టైంకి జరగాలని ఒక కంటెంట్ చేస్తుంటారు. ఇదంతా ఒక మనకి డేటా వాళ్ళు అసలు పెట్టింటారు మన సిస్టమ్. ఆ యూనివర్సల్ ఆ సిస్టమ్ ప్రకారం ఇదంతా రన్ అవుతా ఉంటుంది. మనం ఆ విధంగానే ఆ ఇళ్లలోనే పుడతాము. అంతెందుకు సత్య ఒక హాస్పిటల్లో పుడతారు,
పక్క బిల్డింగ్లో పుడతారు. ఒకడేమో అదేదో సినిమాలో లాగా సూపర్ రిచ్ అయిపోతాడు, పోర్ అయిపోతారు. ఎందుకంటే పికల్ అంతే జాతకాస్. సో మన జాతకాలను పట్టుకొని ఏదన్నా కానీ అనలైజ్ చేసాం. బట్ నేను ఒకటి చెప్తున్నా, మనం ఇప్పుడు అనుభవిస్తున్నదంతా మనం మన యొక్క కర్మ పాప పుణ్య ఫలితాన్ని బట్టి మనకి ఈ జన్మలు వస్తాయి. చాలా మంది కొంతమంది నాస్తికవాదులు అంటూ ఉంటారు, భగవంతుడు అనేవాడు ఇంతమంది పేదలు ఎందుకు, ఇంతమంది అని అంటూ ఉంటారు. అది సిండి క్వశ్చన్. ఇప్పుడు మన భారతదేశం దగ్గర ఇయర్లీ కూడాను ఏదో ఇంత వస్తే దాని ప్రకారమే ప్రింట్స్ చేస్తారు నోట్స్. మన దగ్గర ఉన్న ప్రింటింగ్ మిషన్ ఉన్నాయి, విపరీతంగా కొట్టాం కదా. అంతే ఒక దేశమే ఇది ఆలోచిస్తుంది. మరి ఇంత యూనివర్సిటీలో ఎంతో శక్తిని భగవంతుడు తీర్చిదిద్దుతూ ఉంటాడు, మరి ఆయన ఆలోచిస్తాడు అందరినీ రీచ్ చేయలేడు. ఇప్పుడు అదే మనం కరెన్సీ విపరీతంగా ఫైన్ చేసి గీదలకు పంచచ్చు కదా. ఎందుకు పంచట్లేదు? ఒక రూల్ ఉంటుంది, ఒకటి లా మనం ఒబే చేయాలి. నీకు ఒక దేశానికి ఎట్లుంటే యూనివర్సల్ ఎనర్జీకి ఇంకెన్ని లాస్ ఉంటాయి, అంతే కదా. ఎస్, మన దగ్గర ప్రింటింగ్ మిషన్ ఉన్నప్పుడు పంచవచ్చు బేసిక్లీ, మరి ఎందుకు పంచట్లేదు? అదేవిధంగా జ్యోతిషంలో కూడా ఎన్నో రూల్స్ ఉంటాయి. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో జరిగింది నీకు పాస్ట్ లైఫ్ లో, దాని ప్రకారం నువ్వు ఇప్పి అనుభవిస్తావు. నమ్మినా నమ్మకోకుండా జాతకాలు ఉన్నాయన్నమాట నిజం, అది నిజం. అయిపోయింది. మనకి దశ అంతర్దశ అని మధ్యలో ఉంటాయి. సో నా దశలో శుక్రుడు ఉన్నాడు అంటే వేరేవన్నీ వచ్చి చూసి పోతా ఉంటాయి అంటారు కదా. సో ఏంటది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? దశ అంతర్దశలు అంటే దీనిని వింశోత్తరి అంటారు. మనము మామూలుగా 2 రకాల పద్ధతులు ఉంటాయి, ఒకటి గోచారం, రెండు వింశోత్తరి. ఓకే, గోచారం అంటే మనం చూస్తాం రెగ్యులర్ గా వారఫరాలు చూస్తా ఉంటారు. అవును, ఈ వీక్ ఏం జరుగుతుంది, అది కొంచెం అంతా హంబక్ ఉంటుంది దాంట్లో. ఇంకా అది పెద్ద నాకు తెలియదు, ట్రస్ట్ వర్తి కాదు గోచారం. ఇక రెండు ఎందుకు ట్రస్ట్ వర్తి కాదు నేను మళ్ళీ చెప్తా. ఇక మనం వింశోత్తరి చూద్దాం. ఇది అసలైంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మీరు పుట్టిన నక్షత్రం పుబ్బా నక్షత్రం, అవును, శుక్రునికి సంబంధించిన నక్షత్రం. ఏ నక్షత్రంలో పుడతారో ఆ నక్షత్రాధిపతి యొక్క అంటే ఆ గ్రహాలు ఉంటది కదా, ఆ దశ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు పుబ్బాలో పుట్టారు, శుక్రుడు స్టార్ట్ అవుతుంది. ఇది పుష్యమిలో పుట్టారు, శని స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా కృతికలో పుట్టారు, మీకు రవి స్టార్ట్ అవుతుంది. ఇలా అక్కడి నుంచి దశ అనేది స్టార్ట్ అవుతుంది. దశ అంటే ఏంటంటే ఒక సర్టన్ పీరియడ్. దశ అంటే యాక్చువల్లీ 10, కానీ అన్ని దాంట్లో కూడా మనకు 10 ఉండదు, కొన్ని ఇంకా 10 బిలోనే ఉంటాయి దశలు. అన్ని ఇయర్స్ మీకు ఆ గ్రహాలు మీ లైఫ్ లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శుక్రుడు తీసుకుంటే మనకు ఒక 20 ఇయర్స్ ఉంటాడు. 20 ఇయర్స్ మీరు పుట్టడంలోనే పుబ్బాలో పుట్టారు అంటే ఒక 20 ఇయర్స్ వరకు శుక్రుడు నడుస్తాడు. దాంట్లో కొంచెం తీసేయాల్సి ఉంటుంది అనమాట, అప్పటికి ముక్తి అవన్నీ తీసేస్తారు. సర్టన్ ఇయర్స్ శుక్రుడు దశ అని వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుష్యమిలో పుట్టారు, పుష్యమి పుడతానే మీకు మళ్ళీ ఏం స్టార్ట్ అవుతుంది, శని దశ స్టార్ట్ అవుతుంది. శుక్రుడు 20 సంవత్సరాలు డీల్ చేస్తాడు. శని గ్రహం 19 ఇయర్స్ డీల్ చేస్తుంది. చంద్రగ్రహం 10 ఇయర్స్ డీల్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క గ్రహము కొన్ని సంవత్సరాలు మనల్ని డీల్ చేస్తాయి అనమాట. అంటే మనకు చూస్తూ ఉంటాం మన స్కూల్లో టీచర్లు వచ్చి పీరియడ్స్, మ్యాథమెటిక్స్ సార్ అంటే ఒక 1 hour, ఇలా 45 minutes అలా. ఈ దశలు వచ్చినప్పుడు ఆ లగ్నానికి వీళ్ళు యోగకారకత్వమా కాదా అని వాళ్ళు చూసుకొని మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మీ లగ్నం ప్రకారము ప్లానెట్ సన్ సూపర్ గా ఉంది అంటే సన్ దశ వచ్చినప్పుడు మీకు టాప్ చెప్తారు అనమాట. తర్వాత కుజుడు సూపర్ గా వస్తాడు మీకు. తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ దశలు తర్వాత మీకు కేతు దశ ఓకే పర్వాలేదు. ఇలా మనము ఈ దశలు ప్రకారం మనం డిసైడ్ చేసుకోవచ్చు. లగ్నాన్ని బట్టి ఆ దశానాథులు అనేది ఇద్దరు తీర్చేసు. ఓకే, ఇవి ఆ దశలు. జస్ట్ లైక్ ఇవి మనకు స్కూల్లో పీరియడ్స్ లాగా ఉంటాయి. ఓకే, వాళ్ళు పోతేనే వీళ్ళు వెళ్ళిపోతేనే ఇప్పుడు కూడా అయిపోయినా నెక్స్ట్ వీక్ కేతు వస్తారు. ఓకే, ఇలా జరుగుతా 1 by 1 వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మన రిజల్ట్స్ డిఫరెన్స్ వస్తుంది, లైఫ్ మారడము లేదా ఉన్న పొజిషన్ ని బట్టి వాళ్ళు చెక్ చేస్తా ఉంటారు మనకు రిజల్ట్స్. ఓకే, సో బేసిక్లీ అన్న మనందరికి ప్రతి ఫ్యామిలీకి ఒక కుల దేవత దేవుడు ఉంటారు. ఇప్పుడు కొంతమంది మీరన్నా కూడా ఈ దేవతని పూజించుకోండి, ఈ దేవుణ్ణి పూజించుకోండి అని చెప్పి వేరే దేవుని చెప్తారు. అంటే మా కుల దేవుడు వేరుంటారు, ఇది వేరు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏ దేవుణ్ణి పూజించుకోవాలి, ఏ దేవుణ్ణి కాదు అంటే కొంతమందికి ఇంపాక్ట్స్ ఉంటాయి కదా. అవును,
ఎంతమంది దేవుడు ఉన్నా కానీ ఫస్ట్ కులదేవత ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. కులదేవత అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు, ఇంటికి 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 ఇప్పుడు ఒక్కొక్కరికి కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఉంటారు, కొంతమంది దుర్గాదేవి ఉంటారు, కొంతమంది నరసింహస్వామి ఉంటారు. ఇలా కులదేవత ఆరాధన అనేది ఖచ్చితంగా అంటే చేయాలి. అంటే మీరు ఏ దేవత ఆరాధన చేసినా ఆ కులదేవత ఆరాధన క్షేత్రాలు ఎక్కడున్నాయో మీ వాళ్ళు వెళ్తా ఉంటారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా క్షేత్రాలు అక్కడ నిద్ర చేయడం అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ నిద్ర చేయాలి 6 months వన్స్, ఇయర్లీ వన్స్ ఇలా చేస్తూ ఉంటే మీ కులదేవత నుంచి మీకు అనుగ్రహం అనేది లభిస్తుంది. అంటే బేసిక్లీ ఇప్పుడు కులదేవతని అంటే మా కులదేవతని చేసుకుంటే ఓకే కదా, మళ్ళీ సపరేట్ గా ఇది ఎందుకు చెప్తున్నారు అనే క్వశ్చన్ ఉంటది కదా. కులదేవత ఆరాధన అనేది మీ కంప్లీట్ ఎంటైర్ మీ క్లాన్కి సంబంధించినది. ఇక్కడ మళ్ళీ మీరు ఇండివిజువల్ గా వస్తా అనేది ఏంటికి అంటే మీ యొక్క గ్రహాల రీత్యా. ఓకే, ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉంటారు కంప్లీట్ గా, మళ్ళీ మనం పనులు అంటే సీఎం దగ్గరకు మళ్ళీ ఏదో ఎమ్మెల్యే దగ్గరకు ఏదో చిన్న ఇట్లా పనులకు ఎట్లా వెళ్ళిపోతాము. అదేవిధంగా కులదేవత అనేవారు ఉంటారు, కానీ మన యొక్క గ్రహస్థితి ప్రకారము ఎప్పుడు ఏ దేవతని కలవడం ద్వారా మనం బ్రహ్మాండమైన పొజిషన్లోకి పోతామా అని చెప్పితే జాతకంలో ఉంటుంది. కులదేవత ఆరాధన మానకుండా ఈ గ్రహాది దేవతలను చేయడం ద్వారా చాలా ఎక్సలెంట్ ఫలితాలను వాళ్ళు మేనేజ్ చేస్తూ వెళ్ళిపోతారు. కులదేవత ఆరాధన కన్ఫర్మ్. ఓకే, ఇంకా మన జాతక రీత్యా కొన్ని గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహాలకు సంబంధించిన అధిదేవతలు ఉంటారు, వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోవడం. సో మీరు ఇప్పుడు గ్రహాల దేవతలు అన్నారు కదా, సో ఏ గ్రహాలకి ఏ దేవుళ్ళు ఏ దేవతలు ఉన్నారు తెలుసుకోవాలనుకుంటున్నాను. మన నవగ్రహాలు ఉన్నాయి. వామాచారం, నేను ఉండేది వామాచారంలో కాబట్టి రవిగ్రహానికి వచ్చేసి మనకు రాజశ్యామలు వస్తారు. ఓకే, తర్వాత చంద్రగ్రహానికి భువనేశ్వరి వస్తుంది. తర్వాత కుజగ్రహానికి బగలాముఖి, బుధగ్రహానికి త్రిపుర సుందరి, గురుగ్రహానికి తారాదేవి, శుక్రగ్రహానికి కమలాత్మిక, శనిగ్రహానికి భద్రకాళి, తర్వాత రాహుకేతులు. రాహుకి చిన్నమస్త, కేతుకు ధూమావతి. సో ఈ గ్రహాది దేవతల మంత్రజపాలు చేయడం ద్వారా ఆ దశల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు శని మహాదశ నడుస్తుంది. సో భద్రకాళి అమ్మవారు నా దశ అంతా ఎక్కువగా మనం ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు శాస్త్రం అనేది చాలా అంటే ఏమంటారు డౌన్ టు ఎర్త్ అంటాం కదా, అట్లా ఇచ్చేసింది అనమాట. ఓకే, మీ దశల్లో ఇవి చేసుకోవడం ద్వారా ఇక్కడ ఏ దేవతని ఎవరైనా ఫీల్ కారు, నువ్వు భద్రకాళిని చేస్తున్నావు కాబట్టి నేను నా దశ వచ్చినప్పుడు నీకు నెగిటివ్ చేస్తాను ఏ దేవత అనుకో. మీ యొక్క మంత్ర జప శక్తి ప్రకారం మీకు ఎంత పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. ఓకే, సో బేసిక్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఈ సృష్టిలో పాజిటివ్ ఓరా ఉంటుంది, నెగిటివ్ ఓరా ఉంటుంది. సో దాని గురించి బేసిక్లీ తెలుసుకోవాలనుకుంటున్నాను. పాజిటివ్ ఓరా, నెగిటివ్ ఓరా. పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా ఉండడం అనేది వాస్తవం, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. ఈ విధంగా మనము దేవుళ్ళ ఫోటోలు చూసింటే వెనకాల రౌండ్ షేప్ లో వెలుగుతా, దట్ ఇస్ కాల్డ్ ఆరా. మనకు కూడా ఉంటుంది, కానీ సూక్ష్మ జ్ఞానాన్ని కలిగినప్పుడు అంటే ఇది ఒక కంప్లీట్ సబ్జెక్ట్, వేరే లెవెల్ సబ్జెక్ట్. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనకు ఆ శక్తిని చూసేకి ఈ ఐస్తో చూసేకి విజిబిలిటీ మనకు కనిపిస్తుందంట. ఇప్పుడు మనం చూస్తే ఆరా రాదు. ఈ మధ్య ఏదో ఆరా స్కానర్లు కొత్తగా వచ్చాయి, మరి అవి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉందనేది నాకైతే తెలియదు, కానీ ఆరా అనేది ఉంటుంది. సో ఈ పాజిటివ్ ఆరా అంటే ఏంటంటే వాళ్ళ యొక్క పుణ్య, ఈ ఇందాక మళ్ళీ అదే టాపిక్, పుణ్య పాపాలు బట్టి వీళ్ళలో ఆరా మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. వాడు పరమ దుర్మార్గుడు, విపరీతంగా తాగి ఇలాంటివన్నీ చేస్తారనుకో, వెరీ బ్యాడ్ ఆరా ఉంటుంది అనమాట. అదే చాలా మంచిగా పూజలు చేసి ఇలా నిష్టతో ఇలా ఉండే వాళ్ళకి వెరీ గుడ్ ఆరా ఉంటుంది. ఇక నా దేవతల్లో ఎట్లా చూపిస్తారు అట్లనే. సో ఇలా గుడ్ ఆరా బ్యాడ్ ఆరా కూడా ఉంటుంది. అందుకే మనము ఎప్పుడైనా కానీ కొంతమంది మనుషుల్ని సడన్ గా పట్టుకుంటా ఉంటాం షేక్ హ్యాండ్లకి, అప్పుడు కొన్నిసార్లు ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కొంతమంది అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఈ దిష్టి ఇట్లాంటివన్నీ ఈ కేటగిరీ కిందకి వచ్చేవే. సో కాబట్టి మనం ప్రాపర్ గా కొంతమందిని చూసినా కూడా మనకు నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది. కొంతమంది చూసి అసలు మనం బాగుంటుందేమో అనిపిస్తుంది, అదంటే అంత నెగిటివిటీ ఆరా ఉంటుంది అనమాట దగ్గర. కొంతమంది చూస్తే ఇంకొంచెం మాట్లాడితే ఏమనిపిస్తుంది, అది పాజిటివిటీ ఆరా. స్కానర్ లేకపోయినా ఇలా కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇందాక మీరు మంత్రము జపము అని మాట్లాడున్నారు. సో
మంత్రము తంత్రము వాటికి డిఫరెన్స్ ఏంటి? ఇవి వచ్చేసేమో మంత్రము తంత్రము యంత్ర మంత్రం అనేది ఒక ఎనర్జీని ఇన్వోక్ చేసే, తంత్రం అనేది ప్రాసెస్ చేస్తే, ఓకే యంత్రం అనేది బైండ్ చేస్తే, ఓకే బైండ్ అండ్ రిలీజ్. ఓకే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు శ్రీశైలం డ్యామ్ ఉంది. ఆ నది ప్రవాహాన్ని, ఆ నది అనేది ఒక ఎనర్జీ, ఇంచక్క డ్యామ్ కట్టి వాళ్ళు దాన్ని ఆపి మంచి వర్క్స్ కి ఎలా యూజ్ చేస్తారు. అలా ఆ నది అనేది మనకు ఒక మంత్రం. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది తంత్రం. అంటే దానికి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ వేసేసి ఆ డ్యామ్ కడితే ఇలా సెటిల్ అవుతుంది కృష్ణా నది, అప్పుడు మనకు అది శ్రీశైలం డ్యామ్. సో అలా ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా తంత్రంలో ఉంటుంది. ఓకే యంత్రం అంటే కంప్లీట్ ద ఎంటైర్ సెటప్ యంత్రం. దీన్ని ఎక్కడ యూజ్ చేయాలా అంటే మనకి దీన్ని తక్కువ అయినప్పుడు దాని గేట్లు ఎత్తి దాన్ని ఓపెన్ చేస్తారు, ప్రాపర్ గా యూసేజ్ జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యంత్రం. సో అలా మంత్ర తంత్ర యంత్రం ఈ మూడింటిని ప్రాపర్ విధానంలో యూజ్ చేయడం ద్వారా వేరే 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 బెనిఫిషియల్ రిజల్ట్ పొందొచ్చు. సో కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, నేను పర్సనల్గా ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే యూజువలీ నేను అంత బయటకి నేను ఇది జరుగుతుంది నా లైఫ్లో అని చెప్పి నేను చాలా తక్కువ మందికి షేర్ చేసుకుంటాను. బట్ నేను మీకు అసలు ఏమీ చెప్పలేదు, జస్ట్ నా టైమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెప్పాను. బట్ నేనే షాక్ అయ్యాను, లైక్ ఆన్ పాయింట్, ఆన్ డేట్, లైక్ అంటే ఆన్ మంత్, ఐ మీన్ ఏ మంత్లో ఏం జరిగింది, ఏ ఇయర్లో ఏం జరిగింది, ఇప్పుడు ఇంత బాధపడ్డావు అంత బాధపడ్డావు అని ఆన్ పాయింట్, ఆన్ డేట్ చెప్పున్నారు నాకు. లైక్ నేనే షాక్ అయ్యా. నాకు ఇప్పటి వరకు ఓకే నాకు జాతకాలంటే ఇష్టము, లైక్ నేను చాలా బిలీవ్ చేస్తాను, చాలామంది దగ్గరికి వెళ్ళాను, బట్ ఎవరు ఇంత ఆన్ కరెక్ట్ నాకైతే నిజంగా చెప్పలేదు. సో నన్ను మాట్లాడి కామాఖ్య టెంపుల్కి వెళ్ళిన తర్వాత బేసిక్లీ అంటే ఇదంతా ఓకే యూనివర్స్ చేసింది. అప్పటి వరకు అసలు బేసిక్లీ కామాఖ్య టెంపుల్ గురించి నేను విన్నాను తప్ప లైక్ నాకు అసలు నిజంగా తెలీదు అంత పవర్ఫుల్ ఏంది అని. బట్ నా లైఫ్లో చాలా పాజిటివ్ జరిగింది. లైక్ ఆ టెంపుల్కి వెళ్ళి చేయించుకోవడం వల్ల అంటే చాలా పాజిటివ్, లైక్ నా వర్క్ రిలేటెడ్ కానీ ఫైనాన్షియల్లీ కానీ చాలా చేంజ్ అయింది. అండ్ మీరు ఏదైతే కొన్ని దేవుళ్ళని పూజించుకోమన్నారో అదంతా అంటే నేను నమ్మేదాన్ని ఇదివరకు, కానీ ఇప్పుడు ఇంకా నమ్మడం స్టార్ట్ చేశాను నేను. ఇట్ ఈస్ జస్ట్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అంటే చాలా పాజిటివిటీ వచ్చింది, అంటే నా థాట్ ప్రాసెస్ కానీ ఏదన్నా కూడా చాలా చేంజ్ అయింది మీ స్పిరిచువల్ జర్నీ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. నాదేం లేదమ్మా, అంత అమ్మవారి దయ. ఇట్లా మనకు ఇలా కలవాలి, ఇలా ఉండాలి అని అమ్మవారు చెప్పింది అనమాట. సో దానివల్లనే మనం ఇంత ముందరికి వెళ్ళిపోయాం. సో ఎనీహౌ మీకు కూడా అమ్మవారి గ్రేస్ ఎప్పటికీ ఉండాలి, మీరు ఇంకా హై పొజిషన్స్ మీరు వెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కామాఖ్య దేవిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.